హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీలో ఉంచబడినటువంటి ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేం పాపులర్ వ్యక్తిని కాదు, పాపులర్ కావాలని అనుకోవడం లేదు. ఈ లోకంలో పాపులారిటీ వలన ప్రయోజనం లేదు. పరలోక ప్రవేశం అనేది ప్రాముఖ్యమే కానీ పాపులారిటీ వలన ఎంతమంది లైకులు కొట్టారు, ఎంతమంది సబ్స్క్రైబర్సు, లేకపోతే ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారు, వీటిని చెప్పుకోవడంలో, వీటిని బట్టి అతిశయించడంలో ఏమాత్రం అర్థం లేదు. స్తోత్రం. దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను, దేవుడు నాకు అందించిన మాటలను చిన్న మందికి, కొద్ది మందికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి టెడ్డీ టీవీలో సుమారు 213 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. మరలా శాంతి టీవీలో ఇప్పటి వరకు ఒక 952 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఒక్కసారి వెనక్కి చూస్తే ఇవన్నీ నా వలన అయ్యే పనులు కాదు, నేను చేయలేను. దీస్ థింగ్స్ ఆర్ ఇంపాసిబుల్ ఫర్ మీ, బట్ గాడ్ మేడ్ దీస్ థింగ్స్ పాసిబుల్. కాబట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అబ్రహాము క్రియలు, అంతకుముందు ఎపిసోడ్లో అబ్రహాము చేసినటువంటి క్రియలు, ఇప్పుడు అబ్రహాము క్రియలు రెండు ఒకటే. వాటి గురించి యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మనం ఆలోచించాం. సృష్టికర్త యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించాడని, లేకపోతే చూశాడని, తనకు వస్తున్నట్టు ఆఫర్కి నో అని చెప్పగలిగాడని, సాతాను మనకెన్నో ఆఫర్లు ఇస్తాడు, వాటన్నిటికీ ఎస్ అని చెప్పకూడదని, మనుషులందరూ లేకపోతే ప్రజలందరూ రొట్టెలు చేపలు తిన్న వాళ్ళందరూ ఆయన పట్టుకొని బలవంతంగా రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆ ఆఫర్ని యేసు ప్రభు రిజెక్ట్ చేశాడు. మనుషులు ఇచ్చే ఆఫర్లన్నీ ఆత్మ సంబంధమైనవి కావు, దేవునికి దూరం చేసే కొన్ని ఆఫర్లు ఉంటాయి. కాబట్టి వాటిని ఆత్మలో గ్రహించాలి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సృష్టికర్త యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించాడు. రెండోది సున్నతి చేశాడు, తాను సున్నతి చేయించుకున్నాడు తన ఇంట పుట్టిన వారందరినీ. అనగా ఆదికాండము 14వ అధ్యాయంలో రాజులను తరమడానికి తీసుకొని వెళ్ళినటువంటి సైనికుల్లాంటి బృందం అంతటికీ సున్నతి చేశాడు. అప్పటిదాకా సున్నతి అనే సాంప్రదాయం లేనట్టే. కారణం ఏంటంటే ఆదాము, నోవహు వీళ్ళెవరూ సున్నతి పొందినట్టుగా లేదు. సున్నతి గురించిన నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ సర్కంసెషన్. సున్నతి అంటే నిబంధన కాదు అని అనేవాళ్ళు కూడా అంటారు. నిబంధన కాదు, కానీ సున్నతి అనేటువంటి కార్యం ద్వారా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం చేసేటువంటి కార్యాల ద్వారా మనతో నిబంధన చేస్తాడు. నిబంధన చేస్తాడంటే గట్టిగా చెప్తాడని ఎంఫసైజ్ చేసి నొక్కి ఒక్కాడిస్తాడని అంతవరకే కానీ ఏదో చేస్తాడు అని కాదు దాని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అబ్రహాము సృష్టికర్త యొక్క ఆశీర్వాదాన్ని చూడగలిగాడని, చూశాడని, సున్నతి చేశాడని, యెహోషువ సరిహద్దులో ప్రవేశించినటువంటి, వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నటువంటి నూతన తరం వారికి, ఇశ్రాయేలు వారికి సున్నతి చేసినటువంటి సందర్భం యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. మన హృదయాలకు సున్నతి కావాలని అబ్రహాము సంతానము శరీరమునకు మాత్రమే సున్నతి కాదు, ఆత్మకు కూడా సున్నతి కలిగిన వాళ్ళుగా ఉంటారు. అనగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో చెప్పబడినట్లుగా హృదయమందు గుచ్చబడిన వారై, పొడవబడిన వారై, నరకబడిన వారై వాక్యం ద్వారా, ప్రసంగం ద్వారా, దేవుని సందేశం ద్వారా అట్టి అనుభవం జరుగుతుందని, పేతురు యొక్క ప్రసంగం ద్వారా అలా జరిగింది, స్టెఫను యొక్క ప్రసంగం ద్వారా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో అలా జరిగింది. స్తోత్రం.
హల్లెలూయా. తరువాత సమర్పణ చేశాడని, ఒక గొర్రె పిల్లను, ఒక పొట్టేలునో, ఒక మేక పిల్లను తీసుకొని పోయి, ఒక గువ్వనో, ఒక పావురాన్ని తీసుకొని పోయి కాదు, తాను ప్రేమించి తనకు ప్రపంచంగా మారినటువంటి ప్రియ పుత్రుణ్ణే బలిపీఠం మీద, పర్వతం మీద, బలిపీఠం మీద ఎక్కించిన సందర్భం అది. స్తోత్రం. ఇందును బట్టి లేకపోతే ఇందు వలన నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలిసి ఉన్నది. స్తోత్రం. తర్వాత ఆయన పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడని, ఎదురు చూశాడని, ఆయన ఎదురు చూసి 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 దాన్ని ఏదో స్వర్గంలో ప్రవేశించాడని కాదు, స్వర్గంలో ప్రవేశించలేదు, దూరము నుంచి వందనము చేసి, స్తోత్రం అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆ వాగ్దాన ఫలములు వాళ్ళు పొందుకోలేదు. 11వ అధ్యాయం 40వ వచనంలో మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము చేసిన క్రియలు మనము చేయాలని, దాని ముందు ఎపిసోడ్ మొత్తం కలిపి 8 క్రియలు. అబ్రహాము స్వజనంను విడవడం, సమర్పించుకోవడం, సంబంధం కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడం అనేటువంటి పనులు చేశాడు. ఎందుకు అబ్రహాము క్రియల గురించి మనం మాట్లాడుకున్నామంటే, మేము అబ్రహాము సంతానమని, మా తండ్రి అబ్రహామని అతిశయించినటువంటి ఆత్మీయులు అనబడినటువంటి ఆనాటి యూదులతో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు, మీరు దేవుని పిల్లలైతే, లేకపోతే దేవుడు మీ తండ్రి అయితే, మీరు దేవుని బిడ్డలు అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చి నన్ను ప్రేమిస్తారు. కానీ మీరు నన్ను ప్రేమించడం లేదంటే దాని అర్థం మీరు అబ్రహాము పిల్లలు కాదు, మీరు దేవుని పిల్లలు కాదు, కానీ మీరు అపవాది పిల్లలు అని చెప్పడం యేసు ప్రభు యొక్క ఉద్దేశం, లేకపోతే యేసు ప్రభు యొక్క వాదన, లేదా యేసు ప్రభు చేసినటువంటి ఫలితార్థం అనేటువంటి సంగతిని మనం ఆలోచించడం జరిగింది. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, స్తోత్రం 34వ వచనం. స్తోత్రం స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు 34వ వచనంలో? స్తోత్రం. ఐ టెల్ యూ ద ట్రూత్, ఎవ్రీవన్ హూ కమిట్స్ సిన్ సరెండర్స్ హిస్ ఫ్రీడమ్ టు సిన్, హీ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్స్ పవర్. నేను మీతో ఒక సత్యం చెప్తున్నాను, పాపము చేసే ప్రతివాడు ఎవరైనా సరే సరెండర్స్ హిస్ ఫ్రీడమ్ టు సిన్, పాపానికి తన యొక్క స్వేచ్ఛను సమర్పించుకున్నట్లయితే, పాపము దగ్గర తన యొక్క స్వేచ్ఛను అర్పించినట్లే, హీస్ స్లేవ్ టు సిన్స్ పవర్, పాపము యొక్క అధికారానికి, పాపం యొక్క శక్తికి వాడు బానిస. స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము నేను చదువుతున్నాను, మరలా చదువుతున్నాను. మన మూలవాక్యము మరొక తర్జుమాలో, అనగా ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలో చదువుతున్నాను. స్తోత్రం. ఐ స్పీక్ ఇటర్నల్ ట్రూత్, జీసస్ సెడ్, వెన్ యూ సిన్ యు ఆర్ నాట్ ఫ్రీ. వెన్ యూ సిన్ యు ఆర్ నాట్ ఫ్రీ. మీరు పాపం చేసినప్పుడు మీరు స్వతంత్రులు కారు, మీరు బందీలు. యూ హ్యావ్ బికెమ్ ఎ స్లేవ్ ఇన్ బాండేజ్ టు యువర్ సిన్. మీ పాపమే మిమ్మల్ని బంధించి, మీ పాపములో మీరు చిక్కుకొని పోయి ఇరుక్కొని పోయినట్టు అయిపోయింది మీ పరిస్థితి. యూ బికమ్ ఎ స్లేవ్ ఇన్ బాండేజ్ టు యువర్ సిన్. స్తోత్రం. ఇది మీ పరిస్థితి. ఎంత దయనీయమైన, ఎంత శోచనీయమైన పరిస్థితి మీది. యూ బికమ్ ఎ స్లేవ్, యు ఆర్ నాట్ ఫ్రీ, యూ లాస్ట్ యువర్ ఫ్రీడమ్, యూ బికమ్ ఎ స్లేవ్. మీ పాపానికి మీరు బానిసగా మారిపోయారు. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని రాయబడింది. కొందరి పాపములు కొందరికి ముందుగా పోవచ్చున్నవి, కొందరికి వెనక్గా వచ్చున్నవి. పాపం పట్టుకుంటుంది, పాపం తరుముకుంటుంది. దేవుని స్తోత్రం. మన టైటిల్ పాపమునకు దాసులు. స్తోత్రం.
పాప యజమానునికి దాసులు. పాపానికి దాసులైపోతున్నాడు మానవుడు. వ్యసనాలకు దాసులైపోతున్నారు, మద్యపానానికి దాసులైపోతున్నారు, వేరువేరు పనులకు దాసులైపోతున్నారు. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు దాసులుగా మారిపోవడం విచారకరమైన విషయం. స్వేచ్ఛగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు బందీలుగా మారడం విచారకరమైన విషయం. అనగా రెక్కలు కలిగిన వాళ్ళు రెక్కలు విరిచివేయబడిన స్థితిలో ఉండడం విచారకరమైన విషయం. నీకు రెక్కలున్నాయి, ఎగురు, విశాలమైన ఆకాశము నీది, స్వతంత్రించుకో, ఎంజాయ్ చేయి, స్వేచ్ఛను అనుభవించు. స్వేచ్ఛలో ఉన్నట్టు సంతోషం బానిసత్వంలో లేదు. బానిసత్వంలో సంతోషం లేదు, స్వేచ్ఛలో సంతోషం ఉంది. స్వేచ్ఛ దేవుని చిత్తం, బానిసత్వం సాతాను చిత్తం. రకరకాల బానిసత్వాల్లో మనుషుడు వెళ్ళిపోతున్నాడు. పాపము చేయు ప్రతి వాడును. వాళ్ళు అడిగారు, ఏంటి సార్ ఏదో మాట్లాడుతున్నాం, మేము అబ్రాహం సంతానం కదా, అబ్రాహం మా తండ్రి కదా, మేము అబ్రాహం పిల్లలం కదా, మేము ఎన్నడూ ఎవరికి దాసులం కాలేదు. ఏంటి స్వతంత్రులు అంటున్నారంటే వాట్ డూ మీన్ సార్? ఏంటి మా గురించి తక్కువ అంచనా వేస్తున్నారేమో. యూదుల యొక్క చరిత్ర చక్కగా ఎరిగిన వాడైనట్లు యేసుతో వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట 40వ వచనంలో, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను. నేను ఎవరిని? తాను ఎవరు అని చెప్పుకుంటున్నాడు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, పాపమునకు దాసులు. స్తోత్రం. కొంతమంది పేర్లు క్రీస్తుదాస్ అని, యేసుదాస్ అని, లేకపోతే గుడిదాస్ అని, లేదా మరియదాస్ అని, లేదా ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఎవరికి దాసుడివి? నీవు ప్రభువుకు దాసుడు అయ్యావు, ఆ మంచి సంగతి. కానీ పాపానికి దాసుడు కావడం విచారకరం. పరిశుద్ధతకు దాసుడుగాను, ప్రార్థనకు దాసుడుగాను ఇలా మారగలిగితే బాగుంటున్నంతవరకే, కానీ పాపానికి దాసుడుగా మారడం విచారకరమైన విషయం. అయ్యా నేను చెప్పేది మీకు అర్థమైనట్లేదు సోదరులారా. పాపము చేయు ప్రతివాడు, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా సరే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను అని కాదు, మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమెన్ ఆమెన్ ఐ సే అంటు యూ, ఆర్ మోస్ట్ అష్యూర్డ్లీ, ఆర్ ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యూ. యేసు చెప్తున్నాడు, పాపము చేయువాడు ప్రతివాడు బందీ, వాడు ఖైదీ, పాప ఖైదీ అయిపోయాడు. పాపము వాడిని బంధించింది. స్తోత్రం, హల్లెలూయా. పాప బంధకాల్లో ఉన్నావేమో, పాపపు కట్లలో ఉన్నావేమో. పాపమునకు దాసులైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి మనం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 8వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గోయింగ్, ఐ విల్ బి లివింగ్, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురని. మీ పాపములోనే ఉండి చనిపోదురు. 21వ వచనం, ఐఎమ్ లివింగ్ దిస్ ప్లేస్ అండ్ యూ విల్ లుక్ ఫర్ మీ అండ్ యూ డై ఇన్ యువర్ సిన్, ఫర్ వేర్ ఐఎమ్ గోయింగ్ యూ ఆర్ అనేబుల్ టు కమ్. 24వ వచనం. స్తోత్రం. నేను ఈ లోక సంబంధం కాను గాక, నేను ఈ లోక సంబంధిని కాదు, మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని, మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారని మీతో చెప్పి తిని, మీతో చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి మీ పాపానికి పరిహారం దొరక్క, మీ పాపానికి క్షమాపణ దొరక్క, మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలొక్క. స్తోత్రం. పాపాలోంచి బయటపడలేక, పాపపు ఊవిలోంచి బయటపడలేక మీరు చచ్చిపోతారు, అంతమైపోతారు. దట్స్ యువర్ చాప్టర్ ఫినిష్, యువర్ చాప్టర్ క్లోజ్. స్తోత్రం. అపరాధము ఒకటి మనల్ని అంతం చేస్తుంది. పాపానికి దాసుడిగా మారాడంటే, దాసుడిగా మారిన వారి చేత, బానిసగా మారిన వారి చేత పని చేయించుకొని, వెట్టి చాకరీ చేయించుకొని, ఏదో రోజు బలహీన పడిపోయి అనారోగ్యానికి గురి వాడు చనిపోయే అవకాశం ఉంది. పాపము మనల్ని లేకుండా చేస్తుంది. పాపం మన ఉనికి లేకుండా మనల్ని నిర్వీర్యం చేయాలని, మనల్ని నిర్నామం చేయాలని,
నిర్మూల నాశనం చేయాలని, ఇది పాపం యొక్క ప్రణాళిక. అనగా అపవాది, మన శత్రువు అయినటువంటి అపవాది, మన విరోధి అయిన అపవాది, వారి యొక్క ప్రణాళిక అది. హీ వాంట్ టు డెస్ట్రాయ్ us త్రూ సిన్. సిన్ కిల్స్ us, సన్ సేవ్స్ us. కుమారుడు కాపాడితే పాపము చంపుతుంది, అక్షము చంపును, ఆత్మ జీవింపజేయను. అలాగే సిన్ కిల్స్, సిన్ డెస్ట్రాయ్స్. స్తోత్రం. థీఫ్ కిల్స్, దొంగ దోచుకుంటాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. దొంగ వాడి పని. కానీ దొర పని అది కాదు, కాపరి పని అది కాదు, యేసు పని అది కాదు. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము పాపము, లేకపోతే పాపమునకు దాసులైతే వారు అంతమవుతారు. ప్రతివాడు అంతమవుతాడు, కానీ పాపమే అంతం చేయడం. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని గురించి విన్నా నేను. కొండ సిలువను పెంచుకుంటున్నాడట. ఏదో పావురాల్లో, పిల్లుల్లో, కుక్కలను పెంచుకోవడం సరే, కొండ సిలువను పెంచుకుంటున్నాడు. ఎంతగా పెంచుకొని ప్రేమిస్తున్నాడు అంటే, అది అతని దగ్గరే పడుకొని అతని చేతికో, చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అతని చేతినో కాల్లో చుట్టుకుంటుందట. అది పెద్దదవుతుంది. అది అలవాటుగా ఇతని దేహాన్ని చుట్టుకొని పడుకోవడం అలవాటు అవుతుంది. ప్రతిరోజు దేహాన్ని చుట్టుకొని పడుకుంటుంది. అలా పడుకుంటున్నప్పుడల్లా దేహాన్ని కొలుస్తుంది. ఏదో ఒకరోజు ఈ దేహాన్ని తనలో కలుపుకోవాలి, ఈ దేహాన్ని నాశనం చేయాలి. చూడండి, కొండ సిలువ మనకు చేసిన పని. మనిషిని మింగి, లేకపోతే పెద్ద పెద్ద జంతువుల్ని మింగేసి లోపల కడుపులో ఉంచుకొని తన దేహాన్ని, లోపల ఉన్న ఆహారాన్ని ముక్కలు చేసేస్తుంది. ఈ కొండ సిలువ పెద్దదైనప్పుడు అది ఒకరోజు ఈయన్ని మింగడం ఆరంభించి ఆయన కడుపులో ఉంచేసుకొని నలిపేసిన సందర్భం. తాను పెంచుకున్న పామే, తాను పెంచుకున్నటువంటి కొండ చిలువే తనకు శత్రువుగా మారి తన ప్రాణం తీసింది. మనం పెంచుకుంటున్నటువంటి, మనం బంధం పెంచుకుంటున్నటువంటి, మనము మొక్కలాగా నీళ్లు పోసి పెంచుకుంటుంటే పాపమే మనల్ని అంతం చేస్తుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట్లో అలవాటుగా లేదులేండి అప్పుడప్పుడు అనుకున్నది క్రమంగా, అది లేకపోతే బతకలేని విధంగా మనల్ని బానిసత్వంలోకి, దాస్యంలోకి మార్చేసి మనల్ని తన వైపు తిప్పుకొని, పాపం వైపు తిప్పుకొని మనల్ని దానికి దాసోహం చేసుకుంటుంది. ఎప్పో మందు లేకపోతే నేను బతకలేనండి, సిగరెట్ లేకపోతే నేను బతకలేనండి, ఎప్పో ఆ సినిమా లేకపోతే నేను బతకలేనండి, మొబైల్ లేకపోతే నేను బతకలేనండి, ఇలాంటి తిండి లేకపోతే నేను బతకలేనండి అని చెప్పేటువంటి పరిస్థితికి మనం తయారవుతున్నాం. స్తోత్రం. మొట్టమొదటి విషయము, పాపమునకు దాసుడైన వాడు అంతమైపోతాడు. ఆయన ఇది విశ్వాసం ఉంచేవాడు, పరిశుద్ధంగా జీవించినవాడు అంతం కాడు. స్తోత్రం. వాడు జీవపు వెలుగులో నడుస్తాడు, వాడు తడబడడు, వాడు తొట్టుపడడు, వాడు గమ్యాన్ని చేరుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసునికి కుమారునికి మధ్యలో ఉన్న తేడా మనం చూస్తున్నాం. 35వ వచనంలో రాయబడింది, ఈవెన్ ఏ హౌస్ హోల్డ్ స్లేవ్ డస్ నాట్ లివ్ ఇన్ ద హోమ్ లైక్ ఎ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ, బట్ ఎ సన్ బిలాంగ్స్ టు దేర్ ఫర్ ఎవర్. కుమారునికి దాసునికి తేడా ఉంది, కానీ ఆ తేడా ఏంటో స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం చూడండి. స్తోత్రం. అండ్ స్లేవ్స్ హ్యావ్ నో పర్మనెంట్ స్టాండింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ లైక్ సన్ డస్, ఫర్ ఎ సన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫర్ ఎవర్. నో పర్మనెంట్ స్టాండింగ్ ఇన్ ద ఫ్యామిలీ అనగా కుమారునికి అధికారం ఉంది, దాసునికి అధికారం లేదు. కుమారుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు అధికారం లేకపోవచ్చు, కానీ వాడు కుమారుని స్థాయికి, పక్వత ఎదిగిన స్థాయికి వచ్చినప్పుడు, వాడు వారసుడని ఎంచబడినప్పుడు, వారు వారసుడని ప్రకటించబడినప్పుడు దాసుని మీద పెత్తనం చేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం పనిచేసి కాసేపు ఉండి కొన్ని గంటలుండి వెళ్ళిపోతాడు, కానీ ఇది వాడి ఇల్లు, వాడి సొంత ఇల్లు, వాడు అక్కడే ఉంటాడు. అనగా దాని అర్థం ఏంటంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పాపము మనం అధికారం కోల్పోయేటట్టు చేస్తుంది. సిన్ మేక్స్ అ స్లేవ్.
సిన్ నెవర్ మేక్స్ అ సన్. పాపము కుమారునిలాగా మార్చదు, పాపము బానిసలాగే మారుస్తుంది. అనగా ఇంట్లోంచి పంపించేస్తుంది. తోట అనేటువంటి ఇంట్లోంచి ఆదాము తరిమి వేయబడ్డాడు. తండ్రి ఇల్లు అనేటువంటి అనుభవంలో నుంచి చిన్న కుమారుడు పంపివేయబడ్డాడు. తండ్రి పంపించలేదు, తనంతట తాను వెళ్ళిపోయాడు. అతనిలో దుష్ట ఆలోచనలు అతన్ని అక్కడి నుంచి తరిమి వేసాయి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం, మనం అధికారం కోల్పోయేలా చేస్తుంది. మనకు అధికారం ఉంది, దేవుని పిల్లలగుటకు అధికారం. బానిసలగుటకు అధికారం కాదు, కూలివారగుటకు అధికారం కాదు, లేకపోతే సేవకులు అవ్వడానికి అధికారం అవసరం లేదు. కుమారులు కావడానికి అధికారం కావాలి. వి నీడ్ పవర్ టు బికమ్ సన్స్. దట్స్ అ గాడ్స్ పవర్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండో విషయం, మనం ఆలోచించినట్టు విషయము, అధికారం లేకుండా చేస్తుంది. ఒకటి పాపమునకు దాసుడైన పరిస్థితి, పాపం వాడిని అంతం చేస్తుంది. రెండోది పాపము, స్తోత్రం, వాడిని అధికారం లేకుండా చేస్తుంది, అధికార రహితునిగా మారుస్తుంది. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. మనుషు రీతిగా నేను మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించు, మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవుని స్తోత్రం. మీ అవయవాల్ని ఇంతకుముందు అపవిత్రతకు, అక్రమానికి, అపరాధానికి మీరు దాసురాండ్రులుగా అప్పగించేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. మీరు దేవుని బిడ్డలయ్యారు, పరిశుద్ధులైపోయారు. ఇప్పుడు నీతికి దాసులుగా మీ అవయవాలను అప్పగించారు. I have used the familiar terms of a servant and a master to compensate for your weakness to understand. For just as you surrender your bodies and souls to impurity and lawlessness, which only brought more lawlessness into your lives, so now surrender yourselves as servants of righteousness, which brings you deeper into true holiness. నిజమైనటువంటి పరిశుద్ధతలోకి లోతుగా నడిపించున్నట్లుగా. స్తోత్రం. మీరేం చేయాలంటే సరెండర్ యువర్ సెల్వ్స్ నౌ. ఇప్పుడే ఈ మాట వింటుంది కానీ సరెండర్ యువర్ సెల్వ్స్, సబ్మిట్ యువర్ సెల్వ్స్, కమిట్ యువర్ సెల్వ్స్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. దైవికమైన నీతికి, స్వనీతికి కాదు, స్వర్గపు నీతికి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి కాదు, దేవుని నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దాసులుగా మారడం అంటే యేసుప్రభు చెప్పిన స్టేట్మెంట్, పాపము చేయు ప్రతివాడును పాపమునకే దాసుడే. ఎస్, దాని విషయంలో సందేహం లేదు. అనగా అన్యాయానికి వాళ్ళు అప్పగించబడిన అనుభవంలోకి చెరపట్టారు, తీసుకొనిపోయారు. ఇక్కడి నుంచి తీసుకొనిపోయి బబులోనికి తీసుకొనిపోయారు, ఇక్కడి నుంచి తీసుకొనిపోయారు అష్షూరు తీసుకొనిపోయారు. చెరపట్టబడిన అనుభవం, అప్పగించబడిన అనుభవం, అమ్మబడిన అనుభవం. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, అప్పగించబడినవాడు. పాపమునకు దాసుడైన వాడు అంతమయ్యేవాడు, పాపమునకు దాసుడైన వాడు అధికారమును కోల్పోయినవాడు, పాపమునకు దాసుడైన వాడు అప్పగించబడ్డవాడు. స్తోత్రం. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. స్తోత్రం. ఆమె భ్రష్టత్వమునకు దాసులైండియో అట్టి వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో, ఒకడు దేని వలన జయించబడునో, ఒకడు దేని వలన జయించబడునో దానికే దాసుడు. చదువుతున్నాను. దే ప్రామిస్ అదర్స్ ఫ్రీడమ్. ఇతరులకు వాళ్ళు స్వేచ్ఛను ప్రసాదిస్తామని వాగ్దానం చేస్తారట. యట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ స్లేవ్స్ టు కరప్షన్. వాళ్ళ అవినీతికి వాళ్ళు బానిసలైపోయారు. ఫర్ పీపుల్ ఆర్ స్లేవ్స్ టు వాట్ ఎవర్ ఓవర్కమ్స్ దెమ్. పీపుల్ ఆర్ స్లేవ్స్ టు వాట్ ఎవర్ ఓవర్కమ్స్ దెమ్. అనగా
మనల్ని ఏదైతే ఓడిస్తుందో, మనల్ని ఏదైతే పరాజయం పాలు చేస్తుందో, మనల్ని ఏదైతే అపజయం పాలు చేస్తుందో, మనల్ని ఏదైతే చిత్తుగా ఓడిస్తుందో దానికి స్తోత్రం, మనము దాసులం అయిపోయినట్టే. మనకు గెలుపు లేదు, జయ జీవితం లేదు. కొంతమందికి లేకపోతే కొన్నిటికి మనం బానిసలం అయిపోయామంటే మనకు స్వేచ్ఛ లేదు. మనకు ఆలోచిస్తున్న 4వ మాట, అపజయాన్ని పొందడం. పాపమునకు దాసుడైన వాడు అపజయం పొందాడు. హీ వాజ్ ఎ డిఫీటెడ్ మ్యాన్. హీఈస్ నాట్ ఎ విన్నర్, హీఈస్ ఎ లూజర్. జీసస్ ఈజ్ ఎ విన్నర్ మ్యాన్, బట్ సాటన్ ఈజ్ ఎ లూజర్ మ్యాన్. ఒక పాట ఉందిలేండి ఇంగ్లీష్లో, దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు, మన సమయం లేదు కనుక ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు, పాపమునకు దాసులు కావద్దు. అందుకనే ఆ స్త్రీతో చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనం, అమ్మా ఎవరు రాయబేయలేదు కదా, ఎవరు శిక్ష విధించలేదు కదా, నో ప్రాబ్లం, నేను కూడా విధించను, గో ఇన్ పీస్, సమాధానంగా వెళ్ళు, ఇంకా పాపం చేయొద్దు. పాపం చాలా ప్రమాదకరమైంది. స్తోత్రం. ఈ రోజులో నువ్వు ఆరంభించిన చాటింగ్ కావచ్చు, నువ్వు ఆరంభించిన సరస సంభాషణ కావచ్చు, అది ఎక్కడి వరకు దారి తీస్తుందో మరి తెలియదు. స్తోత్రం. ఇట్స్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, ఇట్ లీడ్స్ టు డెత్. మొదట్లో బాగానే ఉండొచ్చు, మొదట్లోనే జోక్స్గా, మొదట్లో ఫన్నీగా ఉండొచ్చు. క్రమక్రమంగా అది ఒక అడిక్షన్గా, అదొక వ్యసనంగా మారుతుంది. నీ పరిస్థితి అప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. పాపమునకు దాసులైతే పరిస్థితి ఏంటి అనే దాని గురించి మేము ఆలోచించాం. పాపమునకు దాసులైతే మా అధికారాన్ని కోల్పోయేలా చేస్తుందని, పాపమునకు దాసులైతే అది మమ్మల్ని బంధిస్తుందని, పాపమునకు దాసులమైతే మమ్మల్ని అపజయం పాలు చేస్తుందని, ఇలా వేరు విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు సాయం చేసినందుకు మీకు వందనం చేస్తాం. పాపం మీద జీవితం కలిగి, పాపం మీద జయం కలిగి ముందు సాగుటూ సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నేడే మీరు నాతో సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా నన్ను నా వాట్సాప్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.